ఒకసారి ఈ ఫోటోలను జాగ్రత్తగా చూడండి. ఆఫ్రికన్లు ఈ ఏటీఎం లాంటి మెషిన్ల నుండి నీళ్లు పట్టుకోవట్లేదు. కెన్యా అంతటా ఏర్పాటు చేసిన ఇథనాల్ డిస్పెన్సింగ్ మెషిన్ల నుండి వాళ్ళ ఇథనాల్ నింపుకుంటున్నారు. ఈరోజు అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ సపోర్ట్తో కెన్యాలోని చాలా విలేజెస్, సిటీల్లో ఇలాంటి ఇథనాల్ డిస్పెన్సింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తుంది. ఇది చూసి కొంతమందికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ మనకు గట్టి దెబ్బ తగిలి సిచ్యువేషన్ చెయ్యి దాటిపోయినప్పుడు మాత్రమే మన పవర్ ఏంటో రియలైజ్ అవుతామనేది పచ్చి నిజం. ఈ రోజుల్లో ఇథనాల్ను ఎల్పిజి గ్యాస్కు బెస్ట్ ఆల్టర్నేటివ్గా చూస్తున్నారనే న్యూస్ మీరు దాదాపు ప్రతి చోట వినే ఉంటారు. దానికి రీజన్ ఏంటో నేను మీకు మరీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ రేట్లు చూస్తుంటే సామాన్యుడి జేబుకి చిల్లు పడడం గ్యారంటీ అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు మారిన ప్రతిసారి మన వంటగది బడ్జెట్ తలకిందులైపోతూనే ఉంటుంది. కానీ ఒక చిన్న ఆఫ్రికన్ కంట్రీ అయిన కెన్యా 2017లోనే ఇథనాల్ పవర్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుంది. తమ ఫైనాన్షియల్ వీక్నెస్ను ఏకంగా తమ అతిపెద్ద స్ట్రెంగ్త్గా మార్చుకుంది. ఈరోజు మన వంట కోసం ఇథనాల్ను ఎలా యూస్ చేయాలో అని ఆలోచిస్తూ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇంకా వెతుకుతూనే ఉన్నాం. కానీ ఆ దేశంలో మెజారిటీ పాపులేషన్ ఇప్పటికే చాలా ఏళ్లుగా వంట కోసం ఇథనాల్ను ప్రాక్టికల్గా యూజ్ చేస్తున్నారు. ఈరోజు మనం ఆ దేశం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. కెన్యా వాళ్ళు ఇథనాల్ను భారీ స్థాయిలో వాడడం నేర్చుకోవడమే కాకుండా దానివల్ల తమ అడవులను ఎలా కాపాడుకున్నారో, జనాల హెల్త్ను ఎలా సేవ్ చేసుకున్నారో కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయిన ఆ సిస్టమ్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఒక పెద్ద కేస్ స్టడీ లాగా మారిపోయింది. కెన్యా దీన్ని ప్రపంచపటంలో ఒక డెవలపింగ్ కంట్రీగా చూస్తారు. అయినా సరే కెన్యా పాపులేషన్లో దాదాపు 47% జనాలు బిలో పావర్టీ లైన్లోనే బతుకుతూ ఉన్నారు. అక్కడ కేవలం 20 నుండి 28% జనాలు మాత్రమే మనలాగా ఎల్పిజి వాడుతున్నారు. సుమారు 70 నుండి 80% మంది తమ ఇళ్లల్లో వంట కోసం కట్టెలు, బొగ్గు వాడుతున్నారని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మన దగ్గర కూడా పల్లెటూళ్ళలో కట్టెల పొయ్యి వాడుతారు, కానీ కెన్యాలో ఇది మరీ ఎక్కువ. అయితే వీళ్ళల్లో ఒక 1% జనాలు మాత్రం వంట కోసం కంప్లీట్గా ఇథనాల్ను వాడుతున్నారు. ఈ 1% అంటే మామూలు కాదు. వాళ్ళ లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల మంది. అదే మన భారతదేశంలో వంట కోసం ఇథనాల్ వాడే వాళ్ళ నెంబర్ ప్రజెంట్గా 0. ఈరోజు భారతదేశంలో ఇథనాల్ ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రొడక్షన్ రేట్లు దాదాపు ఈక్వల్గానే ఉన్నాయి. కానీ కెన్యాలో ఈ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఇథనాల్ రేట్ ఎల్పిజి కంటే చాలా తక్కువ. ఎల్పిజి రేట్లు మండిపోతుండడం వల్లే చాలామంది వంట కోసం కట్టెలు, బొగ్గు వాడుతున్నారని కెన్యా గవర్నమెంట్ రియలైజ్ అయింది. బొగ్గు వాడడం వల్ల ఇళ్లల్లో విపరీతమైన పొగ వస్తుంది. ఆ చిన్న ఇళ్లల్లో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పొగ పీల్చడం ద్వారా ఆడవాళ్లకు, చిన్నపిల్లలకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వడం, ఆస్తమా లాంటి ఎన్నో సీరియస్ డిసీజెస్ వస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇలాంటి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది సైలెంట్గా చనిపోతున్నారు. ఇంకో పక్క కెన్యాలో కట్టెలను విపరీతంగా వాడడం వల్ల ఫాస్ట్గా డీఫారెస్టేషన్ జరుగుతుందని వాళ్ళకు అర్థమైంది. చెట్లను కొట్టేస్తూ పోతే అడవులు మాయమైపోయి ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్విరాన్మెంట్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అప్పుడే వాళ్లకు ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ నీడ్ ఏర్పడింది. వేరే దేశాల నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోకుండా కెన్యా జనాలు తమ డైలీ లైఫ్లో ఈజీగా వాడుకోగలిగే ఫ్యూయల్ కావాలి. ఇథనాల్ అయితే బొగ్గులాగా పొగరాదు, ఎల్పిజి లాగా రేట్ ఎక్కువ ఉండదు, క్లీన్గా బర్న్ అవుతుంది. కెన్యా గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుకుతున్న టైంలో ఒక లోకల్ టెక్ కంపెనీ చీప్, సస్టైనబుల్ అలాగే లోకల్ ఆల్టర్నేటివ్ను వాళ్ళ ముందుకు తెచ్చింది. ఆ కంపెనీ పేరే కోకో నెట్వర్క్. ఈ టెక్ కంపెనీ 2012 నుండే ఇథనాల్ మీద లాంగ్ టర్మ్ రీసెర్చ్ చేస్తుంది. వాళ్ళు లోకల్గా ఇథనాల్ను ఎలా ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకోవడమే కాకుండా కంప్లీట్గా స్మార్ట్ ఇకోసిస్టమ్ క్రియేట్ చేశారు. కేవలం ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు కదా, దాన్ని ఇళ్లల్లో వాడడానికి తగ్గట్టు సేఫ్టీగా ఉన్న స్టవ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇథనాల్ మామూలు మంట మీద వేస్తే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. అందుకే వాళ్ళు స్పెషల్గా ఇథనాల్ బేస్డ్ గ్యాస్ స్టవ్స్ డిజైన్ చేశారు. ఇవి చూడడానికి నార్మల్ గ్యాస్ స్టవ్స్ లానే ఉంటాయి. పర్ఫార్మెన్స్, మంట వచ్చే తీరు కూడా అలాగే ఉంటుంది. దాంతోపాటు ఊర్లలో, సిటీల్లో ఎక్కడ పడితే అక్కడ ఇథనాల్ వెండింగ్ మెషిన్లను కూడా సక్సెస్ఫుల్గా డెవలప్ చేశారు. ఆ కంపెనీ ఐడియా చాలా సింపుల్ లాజిక్ మీద బేస్ అయి ఉంది. వరల్డ్ వైడ్గా ఉన్న పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల లాగానే ఒక డిస్ట్రిబ్యూషన్ మోడల్లో వర్క్ చేయడమే వాళ్ళ టార్గెట్.
కోకో ఇన్నోవేషన్ కెన్యా గవర్నమెంట్ సపోర్ట్తో 2019లో కెన్యా విలేజెస్ సిటీల్లో ఇథనాల్ డిస్పెన్సింగ్ మిషన్లను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. ఈ మిషన్లు ఎలా వర్క్ చేస్తాయి అంటే, జనాలు వాళ్ళ కంపెనీ ఇచ్చిన ఒక స్మార్ట్ క్యాన్ తీసుకొని ఆ ఏటీఎం లాంటి మెషిన్ దగ్గరికి వెళ్తారు. కెన్యాలో M-Pesa అనే మొబైల్ పేమెంట్ సిస్టమ్ చాలా పాపులర్. మన దగ్గర UPI ఎలానో అక్కడ అది అలాగనమాట. ఆ మొబైల్ పేమెంట్ యూస్ చేసి వాళ్లకు ఎంత ఇథనాల్ కావాలో అంత డబ్బులు పే చేస్తారు. మెషిన్ ఆటోమేటిక్గా ఆ క్యాన్లో ఇథనాల్ ఫిల్ చేస్తుంది. దీనివల్ల మధ్యలో ఎవరికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. కల్తీ జరిగే ఛాన్స్ అసలే లేదు. పైగా ఒక్కొక్కరు సిలిండర్ మొత్తం ఒకేసారి కొనాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంతకే ఇథనాల్ తీసుకోవచ్చు. ఇది డైలీ వేజెస్ మీద బతికే వాళ్లకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అయితే ఈ ఇథనాల్ ఎక్కడి నుండి వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ సంస్థ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తూ అగ్రికల్చర్ వేస్ట్ను కొనడానికి ఒక పెద్ద నెట్వర్క్ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా చెరుకు పిప్పి, పాడైపోయిన పంటలు లాంటివి రైతుల దగ్గర నుండి కొంటారు. ఆ వేస్ట్ను ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసి ఇథనాల్గా మారుస్తారు. ఈ ప్రాసెస్ వల్ల కెన్యాలో లోకల్ ఇథనాల్ ప్రొడక్షన్ భారీ స్థాయిలో స్టార్ట్ అయింది. దీనివల్ల రైతులకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు పాడేసే వేస్ట్కి డబ్బులు వస్తుంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రకంగా ఇది సూపర్ బిజినెస్ మోడల్. రైతుల దగ్గర వేస్ట్ కొనడం, దాన్ని ఫ్యూయల్గా మార్చడం, మళ్ళీ ఆ ఫ్యూయల్ను జనాలకు తక్కువ రేటుకు అమ్మడం. అదే టైంలో కెన్యాలో ఇథనాల్ వాడకాన్ని పెంచడానికి చాలా ప్రమోషనల్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేశారు. ఇదంతా వినడానికి బాగున్నా రియాలిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. కట్టెల లాంటి చీప్ ఫ్యూయల్స్ను వాడే కెన్యా జనాలను సడన్గా ఇథనాల్ వైపు టర్న్ చేయడం ప్రజెంట్గా అయితే పాసిబుల్ కాదన్నది వాస్తవం. దీనికి ఒక క్లియర్ రీజన్ ఏంటంటే, అడవుల పక్కన ఉండే వాళ్లకు, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు కట్టెలు దాదాపుగా ఫ్రీగా దొరుకుతాయి. వాళ్ళకు ప్రతి నెల డబ్బులు పెట్టి ఇథనాల్ కొనడం, దానికి తగ్గట్టు కొత్త స్టవ్ కొనడం ఒక వృధా ఖర్చులాగా అనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ సిటీల్లో పరిస్థితి కంప్లీట్గా వేరు. ఇప్పటికే కాస్ట్లీగా ఉండే LPG కొంటున్న సిటీ జనాలకు ఇథనాల్ వాడకం చాలా ఈజీ. ఇథనాల్ లాంటి చీప్ ఆప్షన్కి మారడం వాళ్లకు ఎంతో బెనిఫిట్గా ఉంటుంది. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన LPG సిలిండర్ల కంటే ఇథనాల్ చాలా బెటర్. LPG సిలిండర్లు మన వంటగదిలో ఉండే హై ప్రెషర్ బాంబులు లాంటివి. ఏమాత్రం లీక్ అయినా గ్యాస్ అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. దీనివల్ల ప్రాణాలు పోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా ఉంటుంది. కానీ ఇథనాల్ అలా కాదు. అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దాన్ని హై ప్రెషర్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున క్యాన్ లీక్ అయినా అది కేవలం కింద పడుతుంది తప్ప గాలిలో కలిసిపోయి ఎక్స్ప్లోసివ్ క్లౌడ్ లాగా మారదు. మంట అంటుకున్న దాన్ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అపార్ట్మెంట్స్లో ఇరుకు ఇళ్లల్లో ఉండే వాళ్లకు ఈ సేఫ్టీ ఫ్యూచర్ నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఈరోజు కెన్యా మొత్తం మీద సుమారు 3,000కు పైగా ఇథనాల్ వెండింగ్ మిషన్లు వర్క్ చేస్తున్నాయి. అక్కడి జనాలు ATMకు వెళ్ళినంత ఈజీగా తమ క్యాన్లను నింపుకుంటున్నారు. ఈరోజు మరీ ఆశ్చర్యపోయే స్థాయిలో కాకపోయినా ఈ చిన్న చేంజ్ కెన్యా LPG ఇంపోర్ట్స్ను 15% వరకు తగ్గించింది. ఏ దేశానికైనా వేరే దేశాల నుండి ఇంపోర్ట్స్ తగ్గితే వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ సేవ్ అవుతాయి. అప్పుడు వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. గ్లోబల్గా ఆయిల్ రేట్లు సడన్గా పెరిగినా లేదా ఏదైనా దేశాల మధ్య గొడవలు వచ్చి సప్లై చైన్ డిస్టర్బ్ అయినా వీళ్లకు పెద్దగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లకు అవసరమైన ఫ్యూయల్ వాళ్ళ దేశంలోనే లోకల్గా తయారవుతుంది కాబట్టి. ఇరాన్ వార్ లాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల భారతదేశం కూడా LPGకి ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతుండగా కెన్యా లాంటి ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కళ్ళ ముందు అందుబాటులో ఉంది. బ్రెజిల్ తర్వాత వరల్డ్లో తమ ఇళ్లల్లో కనీసం కొంత జనాభా అయిన ఇథనాల్ను మెయిన్గా వాడుతున్న ఏకైక దేశం కెన్యా మాత్రమే. ఒక రిపోర్ట్ ప్రకారం కెన్యా ఇయర్లీ ఇథనాల్ ప్రొడక్షన్ సుమారు 11 మిలియన్ లీటర్లు. కానీ వాళ్ళ ఇల్లు, ఇండస్ట్రీల నుండి వచ్చే టోటల్ డిమాండ్ మాత్రం సుమారు 40 మిలియన్ లీటర్లు. అంటే వాళ్లకు ప్రొడక్షన్ కంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ వినండి. మన భారతదేశం స్వయంగా కెన్యాకు ఒక పెద్ద ఇథనాల్ సప్లయర్. కాకపోతే మన వాళ్ళు ప్రతి సంవత్సరం కెన్యాకు ఎంత ఇథనాల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద పక్క ఆన్సర్ అయితే ఎక్కడ బయట పెట్టలేదు. ఈరోజు మనం సంవత్సరానికి సుమారు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన డిమాండ్ చూస్తే దాదాపు 13 బిలియన్ లీటర్లే ఉంది. అంటే ఈ రోజుకి కూడా మనం 7 బిలియన్ లీటర్ల ఇథనాల్ను ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేసి మరీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన భారతదేశం మెయిన్గా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. మన దగ్గర చెరుకు, వరి లాంటి పంటలు భారీగా పండుతాయి.
చెరుకు పిప్పి, పాడైపోయిన బియ్యం లాంటి వాటితో మనం ఇప్పటికే చాలా ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాన్ని పెట్రోల్లో బ్లెండ్ చేసి వెహికల్స్కి వాడుతున్నాం. కానీ వంట గ్యాస్ ఆల్టర్నేటివ్గా ఇథనాల్ను వాడడం గురించి మనం ఇంకా డెప్త్గా ఆలోచించలేదు. కెన్యా మోడల్ను గనక మన దేశంలో ముఖ్యంగా సిటీల్లో ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎల్పిజి సిలిండర్ల మీద గవర్నమెంట్ ఇచ్చే వేల కోట్ల సబ్సిడీ భారం తగ్గుతుంది. జనాలకు తక్కువ రేటుకు వంట గ్యాస్ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన రైతుల ఇన్కమ్ పెరుగుతుంది. గల్ఫ్ దేశాల మీద మన డిపెండెన్సీ కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా మన కంట్రీ వాయిస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వేరే దేశాలను బ్రతిమాలుకునే స్టేజ్ నుండి మనమే వాళ్లకు సప్లై చేసే స్టేజ్కి వెళ్తాం. మనం ఈ టాపిక్ ఎండ్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, పేమెంట్స్ విషయంలో కెన్యా గవర్నమెంట్తో వచ్చిన గొడవ వల్ల లాస్ట్ మంత్ కోకో నెట్వర్క్ కెన్యా అంతటా ఇథనాల్ సప్లై కొంతవరకు ఆపేసింది. ఏదైనా కొత్త సిస్టమ్ వస్తున్నప్పుడు గవర్నమెంట్కి, ప్రైవేట్ కంపెనీలకి మధ్య ఇలాంటి గొడవలు రావడం చాలా కామన్. దీనివల్ల ప్రజెంట్ అక్కడ ఎల్పిజి సప్లై మాత్రం మళ్ళీ పెరిగింది. మన భారతదేశంలో గ్యాసోలిన్ లేదా ఎల్పిజిని ఇథనాల్తో కంప్లీట్గా రీప్లేస్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. దీనికోసం వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కావాలి. కొత్త పైప్లైన్స్, కొత్త డిస్పెన్సింగ్ మెషిన్లు, జనాల ఇళ్లల్లో కొత్త ఇథనాల్ స్టవ్స్ లాంటివి చాలా మారాలి. కానీ ఎక్కడో ఒక చోట మనం దీన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని నా పర్సనల్ ఒపీనియన్. బహుశా ప్రజెంట్ గ్లోబల్గా ఉన్న క్రూడ్ ఆయిల్ షార్టేజ్, ప్రైస్ హైక్ మనకు ఒక చిన్న స్టార్టింగ్గా దారి చూపించవచ్చు. కెన్యా లాంటి దేశమే దీన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసినప్పుడు అంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భారీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న భారతదేశం ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తుంది. మీరు ఇంతవరకు వీడియో చూసి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో పంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఈ ప్రపంచంలో మన భారతదేశం ఆడుతున్న మైండ్ గేమ్ ఇంకెవరూ ఆడట్లేదు. మన జియోపొలిటికల్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్గా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది. భారత్ ఇజ్రాయెల్కి క్లోజ్ ఫ్రెండ్, అలాగే వాళ్ళ ఎనిమీ ఇరాన్కి, పాలస్తీనాకి కూడా ఫ్రెండే. అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన మన భారతదేశం వాళ్ళ బిగ్గెస్ట్ ఎనిమీ రష్యాకి కూడా సూపర్ ఫ్రెండ్. 2018లో ప్రైమ్ మినిస్టర్ మోడీ పాలస్తీనా నుండి హయ్యెస్ట్ అవార్డు తీసుకున్నారు. మళ్ళీ 2026లో ఇజ్రాయెల్ నుండి స్పీకర్ ఆఫ్ ది నిసెట్ అనే అవార్డు అందుకున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే, రష్యా ఆర్మీతో రిలోస్ అగ్రిమెంట్ సైన్ చేస్తూనే వాళ్ళ శత్రువులతో కూడా ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకున్న ఏకైక దేశం భారత్. ఆన్లైన్లో ఎవరైనా ఈజీగా కామెంట్స్ చేయొచ్చు, కానీ ఒక దేశాన్ని పరిపాలిస్తూ అన్ని దేశాలతో బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే మన భారతదేశం పాలసీలు ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే. కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.